ఒక జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడిని గెలిపించారు. ఏమైంది? ఎవరికైనా మంచి జరిగిందా? ఏ ఒక్క ప్రాంతానికైనా మంచి జరిగిందా? ఎన్నికలు వచ్చేటప్పుడు అనేక రాజకీయ పార్టీలు, ఇది మన ప్రజాస్వామ్యం, దొంగోడు కూడా ఒక పార్టీ పెట్టుకోవచ్చు, మంచివాడు కూడా ఒక పార్టీ పెట్టుకోవచ్చు. రేపు మళ్ళీ మీ పంచాయతీ ఎన్నికలు వస్తాయి, మంచి వాళ్ళు పోటీ చేయొచ్చు, 4 క్రిమినల్ కేసులు ఉన్నాడు పోటీ చేయొచ్చు, దొంగోడు పోటీ చేయొచ్చు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. కానీ ఎన్నుకునేది ఎవరు? మీరు ఎవరిని ఎన్నుకోవాలి? దొంగోడిని ఎన్నుకుంటే దొంగతనాలు జరుగుతాయి, మంచోడిని ఎన్నుకుంటే మంచి జరుగుతుంది, చెడు అయితే జరగదు. కాబట్టి ఇది ప్రజల చేతిలో ఉన్నటువంటి ఆ విచక్షణ అనేది మీరు ఆలోచించాలి. మీరు విచక్షణ కోల్పోయారు అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? నష్టపోయేది ఎవరు? మనమే కదా. ఎక్కడైనా రోడ్డు వేసారా?